బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. అఖిల్ నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం, నీ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం అఖిల్ బేసిక్ అలవాట్లు ఎట్లుంటాయి చెప్పవా నాకు? అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు, ఎన్నింటికి లేస్తావు, వాట్ డూ యూ ఈట్, అట్లా మా ఎవరికి తెలియని అఖిల్ సైడ్ విశేషాలు తెలుసుకోవాలనుకుంటా. చాలా హెవీ క్వశ్చన్ ఇది. సో నేను బేసికలీ ఫ్యాన్ మూమెంట్ కదా అఖిల్, నాకు కూడా అందుకని తెలుసుకోవాలి కదా అఖిల్. ఇద్దరు ఫ్యాన్స్ మాట్లాడుకున్నట్టున్నాడు. సో ప్రాక్టీస్ అంటే నేను ఎక్కువ ప్రాక్టీస్ అంటే వోకల్ ప్రాక్టీస్ మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వరకు చేస్తాను. అది నాట్ ఆన్ అ డైలీ బేసిస్. బట్ ఐ లిసన్ లైక్ చాలా ఎక్కువ వింటాను. పెద్ద పెద్ద ఉస్తాదులు పాడినవి, హిందుస్థానీ కావచ్చు, కర్ణాటిక్ మ్యూజిక్, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ చేసిన కాంపోజిషన్స్, సింగర్స్ పాడిన సాంగ్స్ అలాగా నేర్చుకుంటా. ఆ టైం ఎక్కువ ఉంటుంది, అంటే రీసెర్చ్ టైం చాలా ఇస్తాను. సో దట్ తెలియకుండా నేను కూడా చాలా అప్డేట్ అవుతూ ఉంటా. అంటే పాట పాడితేనే కాదు, పాటలు వింటున్నా సరే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంటర్వ్యూస్ చూస్తాను, ఇట్స్ డెఫినెట్లీ ఆ ప్రాక్టీస్. ఎందుకంటే ఉట్టిగా అలాగా పాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కూడా ఆ ఎస్థెటిక్స్ డెవలప్ అవ్వవు. సో ఆ డైనమిక్స్, ఫీల్, ఆ సోల్ ఆఫ్ ద సాంగ్ అనేది రకరకాల ఎలిమెంట్స్ మనం రీసెర్చ్లో ప్రాక్టీస్ చేస్తే మన బాడీలో కూడా అవి ఫీల్ అయ్యి, ఇమోషనల్లీ మనం ఫీల్ అయ్యి పాడగలుగుతాం కదా. సో అట్లాగా అంటే హెవీ ఆన్సర్ ఇస్తున్నాను. సో ఇది అయితే అఖిల్ లేట్గా లేస్తాడు, చాలా లేట్గా లేస్తాను నేను. 12 అంతే. 12 వరకు ఎప్పుడు వెళ్ళను, 10:30 11 వరకు. రాత్రిపూట ఫుల్ మేల్కొని లేట్గా పడుకొని తెల్లవారుజామున పడుకొని 10:30-11 లేచే బ్యాచ్ అన్నమాట. రాత్రి అంటే ఒక 12-1 మధ్యలో పడుకుంటా. ఏం చేస్తావు అఖిల్ అంతసేపు? అంటే నాకు ఆ టైంలో నా బ్రెయిన్ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. మ్యూజిక్ ట్యూన్స్ లేకపోతే అట్లా ఏమన్నా ఫ్రెండ్స్, యుఎస్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ టైంలో కొంచెం ఫోన్ మాట్లాడాలి ఫస్ట్ అర్జెంట్ గా. శ్రీష్మా, నిఖిత, ప్రఖ్యా చాలా మంది ఉన్నారు వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అందరు టైం జోన్స్ ని మ్యాచ్ చేయాలి అందరినీ. అంటే నన్ను ఇష్టపడే వాళ్ళని, నాకు ప్రయారిటీ ఇచ్చే వాళ్ళకి నేను ప్రయారిటీ ఇవ్వాలి కదండి. 200% కరెక్ట్. యా. సో ద పీపుల్ హూ వాల్యూ us, దే ఆర్ వెరీ లెస్. కానీ ఉన్న వాళ్ళని మనం గుర్తించి వాల్యూ చేయాలి, మనం కూడా వాళ్ళని వాల్యూ చేయాలి. సో అందుకే ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ డైలీ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డే శ్రీష్మా అండ్ చాలా మంది ఫ్రెండ్స్ తో, ప్రఖ్యా, శ్రీష్మా, మాతి అక్క, నిఖిత, సో అట్లా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సో అఖిల్ ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా లక్కీ, నాకైతే అర్థమవుతుంది ఆ విషయం క్లియర్ గా. నేను కూడా లక్కీ ఆఫ్ కోర్స్. ఇంకా నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి. బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్. సో ఒకవేళ నిజంగా అంటే ఉట్టిగా నార్మల్గా చెప్తున్నా, నిజంగా మ్యూజిక్ అవేం లేకపోతే నాకు ఒక 1 week నాకు గ్యాప్ ఉంటే సరదాగా నేను డ్రైవింగ్ కూడా చేసుకుని సంపాదించేసుకుంటా. అంత ఇష్టం డ్రైవింగ్. సో అట్లా చాలా ఇష్టం. మళ్ళీ నాకు ఐ లవ్ టు యునో రీడ్ కోట్స్, రైట్ కోట్స్. నాకు రైటింగ్ పేజ్ ఉంది. సో అండ్ సైకాలజీ రిలేటెడ్, లేకపోతే కొంచెం బిట్ ఆఫ్ ఆస్ట్రాలజీ కూడా వచ్చా నీకు? రాదు, చదువుతూ ఉంటా ఏంటి అనేది. ఈ రేఖ ఇటు వెళ్ళిందా అటు వెళ్ళిందా, నక్షత్రాలన్నీ, గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయా మనకి, ఇప్పుడు అలైన్మెంట్ లోకి వచ్చాయా రాలేదా, అది కూడా వచ్చింది అనమాట నీకు. బట్ ఎక్కువ సైకాలజీ అంటే చాలా ఇష్టం. ఏదన్నా నీకు బాగా నచ్చిన కోట్స్ చెప్పవా? ఫర్గివ్ ద పర్సన్, ఫర్గెట్ ద పెయిన్. అలా కాకుండా ఫర్గివ్ ద పెయిన్ అండ్ ఫర్గెట్ ద పర్సన్. వా. సో లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. లైఫ్ హ్యాస్ టు మూవ్. ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించుకొని, వాళ్ళు చేసిన తప్పుల గురించే, వాళ్ళు హర్ట్ చేసిన ఆ ఇచ్చిన పెయిన్ గురించి ఆలోచించుకుంటూ లైఫ్ లో మనం అక్కడే ఉండిపోతాం. అవును, అలా కాకుండా we should forgive the pain and that forget the pain and forgive the person. forgive the pain because మనకు తెలీదు, మనం వీఆర్ ఇన్ డిఫరెంట్ స్టేట్ కాబట్టి అలా ఏదో జరిగింది, దాన్ని ఫర్గివ్ చేయాలి పెయిన్ని, బట్ ఫర్గెట్ ద పర్సన్. ఇంకొకటి ఇది రాశాను, ప్లస్ ఆల్సో ఐ రెడ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ బుక్స్. గాడ్ నెవర్ సపరేట్స్ 2 people విత్ సేమ్ ఇంటెన్షన్స్. సో కాదు, ఇవన్నీ అమ్మాయిని ఉద్దేశించే రాసావు కదా, నాకు తెలుసు, అర్థమవుతుంది. అంటే ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు నువ్వు ఇలాంటివి ఎక్కువ రాసావు. ఇప్పటికి నీకు బాధ ఉంది కదా అఖిల్, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఐ అండర్స్టాండ్, బట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే బికాజ్ యూర్ ఆల్ హ్యూమన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. డెఫినెట్లీ బాధ ఒక సైడ్ ఉంది, బట్ బాధ కన్నా ఆనందం, అంటే ఐఎమ్ హ్యాపీ మోర్.
బికాస్ కొన్ని వెళ్ళిపోయాకే చాలా గొప్ప గొప్ప థింగ్స్ సూపర్ సింగర్ లాంటివి జరిగాయి లైఫ్లో. నేను తమన్ గారికి ఒక డ్యూయట్ పాడాను, మిక్కీ జయమేర్ గారికి ఒక సోలో పాడాను. సో ఇవన్నీ ఆ పర్సన్ వాట్ ఎవర్ ఆ సిచ్యువేషన్ ఆ ఫేజ్ వెళ్ళిపోయాకే జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ ఆల్ ద లెసన్స్. ఇప్పుడు నువ్వు సైకాలజీ గురించి ఇంట్రెస్ట్ ఉందన్నావు కాబట్టి నేను ఒక పాయింట్ చెప్తాను, అది నీకు రిలేట్ అవుతుందా లేదో ఒకసారి ఆలోచించు. చెప్పండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో ఫుల్ వాటర్ ఉంది, ఓకే, ఇంకా దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఎక్స్ట్రా లిక్విడ్ ఆర్ ఎక్స్ట్రా కంటెంట్ ఇన్ ఇట్ బికాస్ ద గ్లాస్ ఇస్ ఆల్మోస్ట్ ఫుల్ విత్ వాటర్. Okay. అలాగే మన బ్రెయిన్లో ఒక థాట్తో నిండిపోయి ఉందనుకో, ఇంకా వేరే థాట్స్ వైపు వేరే యాక్టివిటీ వైపు వీ కెనాట్ ఫోకస్ ఆర్ డూ సంథింగ్. ఆ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి స్పిల్ అయిపోయిన తర్వాతే దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ఎక్స్ట్రా వాటర్. ఆ ఎక్స్ట్రా వాటర్లో ఆ న్యూ వాటర్లో ఆపర్చునిటీస్ ఉండొచ్చు, లైఫ్ మీద హోప్ ఉండొచ్చు, న్యూ పర్సన్స్ రావచ్చు, లక్ ఉండొచ్చు, ఏదన్నా జరగచ్చు కదా. సో యు ఆర్ ఇన్ దట్ ఫేజ్ నౌ. Yes, correct. ఐఎమ్ గ్లాడ్ ఐ మెట్ యూ టుడే. ఐఎమ్ గ్లాడ్. Thank you. ఇంకొక కోట్ ఏంటంటే, నెవర్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ యూ డిజర్వ్, నెవర్ లూజ్ వాట్ యూ డిజర్వ్. బాబా వెరీ కరెక్ట్, ఇది వెరీ కరెక్ట్. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి దిక్కుమాలిన స్ట్రెస్లు వస్తూ ఉంటాయి జీవితంలో. మనకు కావాల్సినంత అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తెలిసిన వాడు యోగా అవుతాడు అఖిల్. అందరికి చేత కాదు కూడా అది. పదండి, హ్యూమన్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హ్యూమన్లీ అన్ని ఎమోషన్స్ మనం అండర్గా అవుతేనే ఇట్ ఇస్ అన్నమాట. ఇది జనరల్ గా రాశాను, దానికి సంబంధం లేదు, బట్ ఇట్ ఇస్ వెరీ ట్రూ. ఇట్ ఇస్ వెరీ ట్రూ ఆల్సో. Thank you. సరే, సో ఎన్ని అలవాట్లు జనాలకి, నీకు తెలియని పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అసలు. కార్ డ్రైవింగ్ చాలా ఇష్టం, సైకాలజీ ఇష్టం, కోర్ట్స్ ఇష్టం, లేట్ గా లేస్తావు. ఏంటి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు? సౌత్ ఇండియన్ అండి, పక్కా పక్కా ఇడ్లీ సాంబార్ గాడి నేను. సౌత్ ఇండియన్ థాలి, ఇడ్లీ సాంబార్ అన్నమాట. ఈ విషయంలో అయితే నేను కూడా ఎక్కువ అవుతాను అనమాట అఖిల్తో. చక్కగా ఇంటి భోజనం అంటే ఇంకా ప్రాణం. పక్కా. సూపర్ సూపర్ సూపర్. అఖిల్, నీ బిజీ డేలో ఎలా ఉంటుంది? అండ్ అలాగే నీకు ఇవాళ వర్క్ లేదు, ఒక లేజీ డే అంటే అప్పుడు ఎలా ఉంటుంది నీ రోజు చెప్పు? బిజీ డే అంటే నా దృష్టిలో బిజీ డే అంటే హ్యావింగ్ 2 works, 2 or 3 రికార్డింగ్స్ ఆర్ ఎనీథింగ్, షోస్ ఆర్ ఈవెంట్స్. ఆ రోజు ఎలా ఉంటుందంటే ఫుల్ కార్లో వెనకాల బట్టలు, ఇప్పుడు రికార్డింగ్స్ తర్వాత షో ఉంది అనుకోండి, రికార్డింగ్ వేసుకునేది పెట్టుకుంటా, సెకండ్ రికార్డింగ్ కూడా ఫోటో ఏదో షూట్ ఏదో అంటారు కదా, మార్చుకుంటా నేను సెకండ్ రికార్డింగ్ కూడా. షో ఉన్నప్పుడు షో బట్టలు, వాటికి షూస్, చెప్పులు, చిన్న నాకు ఒక మినీ మేకప్ కిట్ ఉంది అనమాట. సో అదొకటి. మళ్ళీ ఫుడ్ స్నాక్స్ పెట్టుకుంటా, ఈ లేస్ ఇలాంటి చిన్న చిన్నవి అట్లా కార్లో ఫుల్ బేసికల్ గా ఒక మినీ క్యారవన్, ఒక మినీ హోమ్ అయిపోతుంది. బట్టల దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి, అద్దాలు, పర్ఫ్యూమ్ బాటిల్స్. నా కార్లో కూడా ఇవన్నీ ఉంటాయి, వేరే విషయం. అన్ని చిన్న బ్లాంకెట్ కూడా పెట్టుకున్నా, 2-3 దిండ్లు ఉంటాయి ఆల్రెడీ కార్లో. సో కార్లో కూడా పడుకుంటూ ఉంటా. సో ఇది బిజీ డే అసలు. ఇంకా సో ఆబ్వియస్లీ ఆ ఈవెంట్ ప్లేస్ గానీ వర్క్ ప్లేస్ గానీ నువ్వే డ్రైవ్ చేసుకెళ్తావు, బికాజ్ మీకే ఇష్టం కాబట్టి. అవును, నేనే డ్రైవ్ చేస్తా. సో అట్లాగా నాన్ బిజీ నీ కార్ ఏంటి అడగచ్చా? కియా సెల్టోస్ అండ్ ఎర్టిగా 2 ఉన్నాయి. సో ఏదంటే అది, డాడీ అది తీసుకెళ్తే నేను ఇది తీసుకెళ్తా. సరే. నాన్ బిజీ డే కదా. సో నాన్ బిజీ డేలో ఏంటంటే లేట్ గా లేస్తా, ఎందుకంటే 1, 2, 3కి లేస్తూ ఉంటా. లేచి ఏదైనా ఒక సినిమా చూస్తా. నాకు సినిమాలు చాలా ఇష్టం, ఇట్లా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రా మూవీస్, లేకపోతే ఫుల్ ఇమోషనల్ లవ్ మాక్టైల్ లాంటి సినిమాలు ఉంటాయి. సో అలాంటివి, హాయ్ నాన్న ఇలాంటివి చూస్తా. లేదంటే ఫుల్ షూటింగ్ మొత్తం హడావిడి ఉండే సినిమాలు చూస్తూ ఉంటా. అండ్ ఆ రోజు ఐ మేక్ షూర్ ఏదన్నా ఒక్కటి లాజిక్ ఉంటుంది కదా మన మ్యూజిక్ సాఫ్ట్వేర్, ఏదో ఒక్క బిట్ కంపోజ్ చేస్తా. ఐ మేక్ షూర్ దట్, ఎందుకంటే అప్పుడే నాకు టైం దొరుకుతుంది. సో అది అఫ్ కోర్స్ మీకు తెలిసినట్టు నైటే. ఒక క్రియేటివ్ అఖిల్ అర్ధరాత్రే బయటకు వస్తాడు అన్నమాట. ఆఫ్టర్ 12 అఖిల్ వేరే మనిషి. అది చాలా మందికి తెలుసు, నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ. కాదు అఖిల్, ఇప్పుడు నువ్వు సాంగ్స్ పాడడమే కాదు, యూ ఆల్సో కంపోజ్ మ్యూజిక్. దిస్ ఇస్ వండర్ఫుల్. యా, అంటే కంపోజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ యెట్ టు లాంచ్ మై ఫస్ట్ ఇండిపెండెంట్ సాంగ్. సరే, అయితే నెక్స్ట్ తన ఇండిపెండెంట్ సాంగ్ లో సింగర్ ఎవరో తెలుసా? ఇట్స్ మీ. అఫ్ కోర్స్. నేను జోక్ చేసిన, నాకు అనిపిస్తూ ఉంటుంది తెలుసా అఖిల్, కొంచెం